హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఇంతవరకు చక్కటి మాటలను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే పాటల ద్వారా దేవుని స్తుతించాం. ప్రత్యేక పాటలు కూడా చక్కగా పాడినటువంటి బిడ్డల్ని దేవుడు దీవించుగాక. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకందరికీ కంటక వాక్యం కనుక ఒకసారి అందరూ కూడా చదువుకుందాం. చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అందరూ కూడా చదువుతాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. మరి గడిచినటువంటి ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో మీరు బాగా వెనక్కి వెళ్ళి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే ముందున్నటువంటి కాలం కంటే భయంకరమైనటువంటి కాలము, చాలా మనము ఎప్పుడు అనుభవించలేనటువంటిది, మన పితరులు ఎప్పుడు అలాంటి అనుభవాలలోకి రానేటువంటి స్థితిలో మనమందరం కూడా వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు జరగబోయే కాలం మంచి కాలమా లేదా ప్రతికూల కాలమా అంటే ఇంతకంటే ఇంకా భయంకరమైనటువంటి కాలంలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్న కడవరి కాలంలో చివరి కాలపు దశలో మనం ఉన్నాం. ఇదంతా కడవరి కాలం అని అనుకుంటే కృప అయిపోయింది. ఇప్పుడు శిక్షించేటువంటి కాలం. ఈ ఎడ్జ్లోనికి మనం వచ్చాం. ఈ ఎడ్జ్లో ఉన్నాం. ఇంకా ఈ ఎడ్జ్ దాకా ఇంకా టైం ఉందిలే అని అనుకుని వెళ్తున్నాం. కాదు, తనను ఉంచుకుందాం. కొన్ని నిమిషాలని ప్రభు యొక్క ధ్యానాన్ని మనం ఆత్మపూర్వకంగా పరిశీలన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాను. ఇదే కాలంలో నాయన నీ మధ్య తండ్రి, నీ సన్నిధిలో మేము తిరిగి కట్టబడినటువంటి నాయన ఈ యొక్క మందిరమును బట్టి నీకు స్తోత్రాలు. ఇది బలముగా కట్టుటకు ప్రభువా పడిపోయినటువంటి యొక్క ఇటుకలను మీరు పేర్చండి. అందులో మీరు పొయ్యవలసినటువంటి నాయన ఆ అనుబంధాన్ని మీరు పులితకి ఈ సమయంలో మా మధ్యలో మీరు రండి. అయ్యా, మేము ఏదైతే తండ్రి కోల్పోయామో, పోగొట్టుకున్నామో, తిరిగి మమ్మలను మేము ఆత్మ విమర్శ చేసుకొని సంఘములో మేము ఏదైతే తప్పిదములు చేశామో, కుటుంబంలో ఏదైతే తప్పిదములు చేశామో, అయ్యా ఈ లోకంలో ఏదైతే జరుగుతున్నటువంటి నాయన ప్రతికూల పరిస్థితులన్నింటికీ తండ్రి మేమే కారణమై ఉంటున్నామని మేము ఎరుగుచుంటున్నాము కనుక ప్రతి విషయాన్ని తండ్రి సంఘముగా, క్రైస్తవులుగా మమ్ములను మేము సిద్ధపరచుకున్నటకు, స్థిరపరచుకున్నటకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో మేము కడగబడుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాం. నీ ప్రణాళికను మాకు అనుగ్రహించండి. నీ మాటలను మాకు బోధించాలి. మీరే ఒప్పింపచేసి గ్రహింపచేసి తండ్రి నీ ఆత్మశైలిలో ఈ కాపురం మాకు జరిగించటకు, సాతాను శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ, గద్దిస్తూ, లయపరుస్తూ నీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొని మేమందరం కూడా తగ్గించబడి కేవలం మేము నోటి పూరగా మాత్రమే మీరు వాడుకొని నీ పరిశుద్ధాత్మలో, నీ ఆత్మశైలిలో మీరే మమ్మల్ని కాల్చుకుటము వేసి తండ్రి మమ్మల్ని నడిపించుకొని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చాడా? యేసుక్రీస్తు వచ్చి మన కోసం ఆయన సిలువలో మరణించి
ప్రాణం పెట్టాడు. మరి ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆయనే వచ్చాడు, ఆయనే వెలుగుచున్నాడు, ఆయనే మన కోసం సిలువలో త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి ఒక బాబాలాగా ఇక్కడ కూర్చొని, అవునా, చేసి ఉండొచ్చు కదా, నూనె అమ్ముకొని కదా, ఎన్నో వ్యాపారాలు చేసి ఒక బాబాలాగా అయ్యుండొచ్చు. చాలామంది లోకంలో బాబాలు అంతే కదా. ఆయన కూడా అలాంటి స్థితి ఉండింది, కానీ చేయలేదు. ఆయన దీన దరిద్రుడుగా, ఏమీ లేని వానటువంటి వాడుగా, ఈ లోకంలో ఏదైతే కార్యం చేయాలో దానికి మాత్రమే ఆయన వచ్చి మనల్ని కూడా సంపాదించుకున్నాడు, వెనక్కి మనల్ని రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడా కాదు. అయితే ఆయన ఎందుకు వెనక్కి మనల్ని పట్టుకున్నాడే దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని విమోచించేందుకు వచ్చాను, నేను ప్రత్యక్షపరచబడ్డాను, నా రక్తం ద్వారా మీ పాపాన్ని కడిగేందుకు అని అన్నా, మిమ్మల్ని నేను వచ్చి నేను పట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క రాజ్యానికి చేస్తాను. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి తప్పిదాన్ని బట్టి, పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ఏదైతే నశించిందో దానిని వెదికి, ఏది నశించింది, ఏది నశించింది, ఏదైతే నశించిందో దానిని వెదికాడు, వెదకి దానిని పట్టుకున్నాడు, మనల్ని రక్షించాడు. అంటే యేసుక్రీస్తు రాకముందు ఏదో నశించి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ అంతరించిపోకుండా, అది పడిపోకుండా దానిని అలాగే పట్టుకొని దేవుడు వచ్చి దానిని రక్షించుకున్నాడు. ఆదాము కాలంలో, ఆదాము ఉన్నప్పుడు, ఆదాముతో సన్నిహితం చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఆదాముని దేవుడు ఎంతో ప్రేమించి, ఆదాము ఒంటరిగా ఉన్నటువంటి ఆదామును చూసి, అన్ని జతలు జతలుగా ఉన్నాయి, ఈ లోకము జతగా ఉంది, ఆకాశము, చెట్టు, అన్ని జతలుగా తయారు చేసి నరుడిని మాత్రమే ఒంటరిగా చేసి, నరుడికి ఇప్పుడు ఏం చేయాలి, సాటి అయినటువంటి వ్యక్తిని చేయాలి. నరుని ఎప్పుడైతే సాటి అయినటువంటి ఆ వ్యక్తిని చేసినప్పుడు ఇక్కడ సాతానుడు వచ్చి ఇరువురిని ఆ యొక్క పండుని, ఆ యొక్క ఖర్జూరపు పండుని ఎప్పుడైతే వారు తిన్నారో, ఖర్జూరం అని అంటారు కొంతమంది, అంజూరపు అని అంటారు. అంటే ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క పండుని తిని వారు పాపం చేశారు. ఎందుకు పాపం చేశారు, ఎందుకు దాన్ని పాపం అంటున్నాము అంటే, దేవుడు చెప్పాడు ఈ చెట్టు తినొద్దు, ఈ చెట్టు నువ్వు తినొద్దు అని చెప్పినా కానీ, ఆ యాజ్ఞ ఇచ్చినా కానీ వారు తిన్నారు. తిన్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వారిని వెదకడానికి ప్రారంభించాడు దేవుడు. అది ప్రారంభమైంది, అక్కడ వెతుకుచూ ప్రారంభమైంది. దేవుని ఎదుట వారు వెలుగులో ఉన్నారు, దేవుని దగ్గర దేవుని రూపంలోనే ఉండి దేవుని మహిమని వారు ఉన్నారు. అప్పుడు వారు తిన్నటువంటి ఆ పండు వారి రూపం మార్చబడింది, వారి శక్తి కోల్పోవడం జరిగింది, వారు తగ్గించబడ్డారు. ఇప్పుడు తగ్గించబడినటువంటి వీరు దేవునికి ఎదురుగా నిలబడలేకపోయారు. అర్థమవుతుందా? దేవునికి ఎదురుగా నిలబడలేకపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆదామా ఆదామా అనడం, వెతకడం ప్రారంభించాడు దేవుడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను చెట్టు చాటున దాక్కున్నాను. మరి రోజు దాక్కోలేదే, ఆ రోజు నువ్వు ఎందుకు దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నాడంటే, దేవుని యొక్క మాట వినక పోవడం వలన. దేవుని మాటని, దేవుని యొక్క ఆజ్ఞని ఎప్పుడైతే ఆదాము వినకపోయాడో హవ్వని పక్కన పెట్టాడు. ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? ఆదాముకి. అవునా? నీ దగ్గర ఏ సాటి ఉందో, నీకు ఎక్కడున్నావో, ఇప్పుడు ఆదాము ఒకవేళ హవ్వ లేకపోయినా కానీ తప్పు చేసి ఉండేవాడు.
బాగా ఆలోచించండి. ఆదాముని సునాయాసంగా హవ్వ ద్వారా తప్పు చేయించడం జరిగింది. ఒకవేళ ఆదాము ఒక్కడే ఉంటే దేవుడే అన్నాడుగా, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ మంచిది కాదు ఏంటి? సాతాను వచ్చి చెరిపేస్తాడు. ఇక్కడ తప్పు ఇద్దరిది ఉంది. మనుష్యుడైనటువంటి ప్రతి ఒక్క స్థితిని బట్టి ఆ తప్పులో ఎప్పుడైతే ఆదాము ఏమన్నాడంటే నా తప్పు కాదు, హవ్వ తప్పు అని మళ్ళీ రెండో తప్పు చేశాడు. మొట్టమొదటి నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు, నీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో 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 ఆ రీతిగా నువ్వు వద్దని చెప్పుండొచ్చు, కానీ నువ్వు వద్దని చెప్పలా. ఇప్పుడు ఏమంటున్నావు అంటే వద్దు, హవ్వ ఇచ్చింది. వెతికినటువంటి దేవుడు వారి ఇరువుని ఏం చేశాడంటే తాత్కాలికంగా పంపించి వేశాడు. ఇప్పుడు కేవలము దేవునితో సందర్శించి దేవునితో పక్కన కూర్చొని దేవునితో మాట్లాడినటువంటి వీళ్ళు కాలక్రమేణా దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు. ఇప్పుడు స్వరాన్ని కూడా కాదన్నారు. స్వరాన్ని కూడా కాదన్నారు. నీవు స్వరంతో మాట్లాడొద్దు మాతో. నీవు స్వరం కనుక మాకు వింటే మేము వినగలేము. ఆ ఉరుముల లాంటి స్వరం, మెరుపుల లాంటి స్వరం, అలాంటి ధ్వనిని మేము చూడలేము, వినలేము. కాబట్టి మీతోటి ఒక నాయకుడిని మేము పంపుతాం. ఆ నాయకుడితో మీరు మాట్లాడండి. ఆ నాయకుడి ద్వారా మాకు ఆజ్ఞను దయచేయండి. అందుకు మోషే అనేటువంటి నాయకుడిని పంపించి వారు ఆజ్ఞల ద్వారా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ప్రజలకును ఆదాముకును దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహితం, వారిరువురు కలిసి ఉండేటువంటి ఆ సన్నిహితం, ఇద్దరి రూపంలో ఉన్నటువంటి వీరు ఆ సంబంధాన్ని తెగొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మోషే ద్వారా ప్రజలు ఏం చేశారంటే స్వరాన్ని కూడా డైరెక్ట్గా వినడం మానేశారు. స్వరాన్ని కూడా వినడం మానేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక కాపరి అనేటువంటి నాయకుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. ఇప్పుడు మీడియేటర్ అంటే మధ్యవర్తి వచ్చేసాడు. ప్రజలకి దేవునికి ఒక మధ్యవర్తి వచ్చేసి ఆ మధ్యవర్తి ద్వారా ప్రకటనలు చేయించడం ప్రారంభించారు. ఫాలో అవుతున్నారా? ఒక మధ్యవర్తి ద్వారా ప్రకటనలు చేయడము ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా వారి మధ్యన సంచరించి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ప్రజలతో మాట్లాడకుండా ఈ వ్యక్తితో మాట్లాడచ్చు. ఈ వ్యక్తి ద్వారా వారికి ఏ కార్యాలు అయితే చేస్తున్నారో, ఏవైతే చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆ నియమాన్ని, నిబంధనని వారికి అనుగ్రహించినప్పుడు వారు వాటిని పాటించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వారు వాటిని పాటించక దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మొరపెట్టినప్పుడు ప్రార్థన ద్వారా వారు ఆ మాటను విన్నారు. దేవుడు వారి మాటను విని వారు తీసుకొచ్చి ఒక దేశాన్ని ఇచ్చేశారు. మొట్టమొదటిగా జరిగిన కార్యం ఇది. ఒక దేశాన్ని వారికి అనుగ్రహించి ఈ దేశంలో మీరు ఉండాలి, ఈ స్థలంలో మీరు ఉండాలి, ఈ స్థలంలో మీరు సన్నిధిలో ఆరాధించాలి. దేవునికి మీరు పాపము చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు మీరు బలి అర్పణ అర్పించి మీ పాప దోషాన్ని మీరు తొలగించుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు అవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది భౌతిక అనుసారమైనటువంటి కార్యములు తప్ప హృదయానుసారంగా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు దేవుడు వాటిని కూడా క్షమించాడు. ఎందుకు? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బలి అర్పించాలి, అంతేనా? బలి అర్పించాలి అన్నప్పుడు బలి అర్పించారు, దేవుడు వారిని క్షమించాడు. ఇప్పుడు వారి హృదయ అంతరంగంలో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని దాన్ని ఏం చేయగలడు ఆయన? ఏం చేయలేడుగా. దేవుడు అలాగే చెప్పలేదుగా. దేవుడు అలాగే చెప్పలా. దేవుడు ఏం చెప్పాడు? మీరు బలి అర్పించండి, ఇక్కడ వచ్చి బలిపీఠం మీద మీరు బలి అర్పించండి, ఈ రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షీకరించండి. అర్థమవుతుందా? సో బలి ఎప్పుడైతే అర్పించారో, రక్త ప్రోక్షణ ఎప్పుడైతే అక్కడ చేసిందో మందసం దగ్గర, వారి పాపాలు క్షమించబడ్డాయి. కానీ వారు ఇంకొక పెద్ద తప్పు ఏం చేశారంటే ఈ బలిపీఠం దగ్గర, మందసం దగ్గర ఏదైతే యెహోవా దేవునికి అర్పించాలో వాటిని అర్పించకుండా దేవతని అంటే విగ్రహాన్ని, అంటే ఏదైతే దేవుడు చెప్పాడో నేను మాత్రమే అనేటువంటి ఆ మాటని కాకుండా ఇంకొకటిని తీసుకొచ్చారు. ఏదైతే ఆదాము ఇంకొకరి ద్వారా
ఆ యొక్క పండుని తినేదానికి ఆజ్ఞను అతిక్రమించాడో అలాంటి స్థితి ఇప్పుడు వీరు కూడా కలుగు చేసుకొని అక్కడ బయలుని అర్పించాడు. ఇప్పుడు దేవునికి ఛాన్స్ దొరికింది, వీరినే మట్టు పెట్టాడు. అప్పుడు ఛాన్స్ దొరకలా. ఎందుకు? క్రమం ఏదైతే దేవుడు చెప్పాడో ఆ క్రమాన్ని పాటించారు కాబట్టి వారి హృదయంలో ఏమున్నప్పటికీ కృప చేత వారిని క్షమించాడు. ఇప్పుడు వారు తప్పు చేసేందుకు వచ్చింది. వారు ఏం చేశారంటే అన్య దేవతలు, అంటే ఏదైతే యెహోవాకు అర్పించబడదో వాటిని తీసుకొని వచ్చి అక్కడ దేవునికి ఆరాధన చేయాలో దేవునికి ఆరాధన కాకుండా వేరే ఒక దేవునికి ఆరాధన చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడికి ఛాన్స్ వచ్చింది. వారిని ఏం చేస్తున్నాడంటే ఆ దేశము నుంచి, ఆ స్థలము నుంచి వారిని బబులోను దేశానికి తరలించేశారు. ఇర్మియా అనేటువంటి ప్రవక్త, ఇర్మియా గ్రంథం చేయండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం ఇంకా 15 నిమిషాలు విన్నాం. 12వ అధ్యాయం 6వ వచనం. నీ సహోదరుల సహితము నీ సహోదరుల సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయు, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయుచు నీ వెంబడి గెలిచిదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నాను, నీవు వారిని నమ్మకూడదు. నా మందిరము నేను విడిచియున్నాను, నా స్వస్థమును విసర్జించుచున్నాను, నా ప్రాణ ప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించుచున్నాను. అది అక్కడ ఇర్మియా గురించి ఒక 2 ముక్కలు మీరు బాగా గమనించండి. ఇర్మియా ఏడ్చే ప్రవక్త. ఓకే, మీకు ఇవన్నీ రెఫరెన్స్ చూపించాలంటే కుదరదు, కొద్దిగా మీరు వినండి. ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఎప్పుడైతే వీరు ఇక్కడ బయలు పెట్టి అన్యుల్ని పూజించి దేవుణ్ణి విసర్జించారో, దేవుని కాదన్నారో, అప్పుడు వారి మీదికి ఆ శాపం రావాలి. ఎలాంటి శాపం అంటే సన్నిధిలో నుంచి ఖాళీ చేయించాలి. అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి వారిని ఖాళీ చేయించాలి. ఈ రోజున మనము ఈ సన్నిధిని ఖాళీ చేసాం. ఎందుకు చేసాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు వెతుకుతావో నువ్వు వెతకవలసిన సమయం. ఇంకా మనకి ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటున్నాయి. రేపు నీకు సులభతరం అవుతాదంటే కుదరదు. నిన్ను నువ్వు సరి చేసుకోవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఆ దేశంలో ఉన్నటువంటి వారిని చూచి ఆయన ఏడుస్తూ, అరే మీరు చేయవలసింది ఎవరికిరా? మీ దేవుడైనటువంటి యెహోవాకి. మీరు ఎక్కడైతే మీరు అక్కడ బానిసత్వంలో ఉన్నారో, మీ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు దేవుడైనటువంటి ఆయన్ని కదా మీరు ఆరాధించాల్సింది. మీరు ఇంకొక దేవుడిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని దేవుడు క్షమించడు అంటే అప్పుడు ఏం చేశారంటే ఇర్మియా అనే ప్రవక్త మాట ఇంట్లో చెప్పాడు. వాళ్ళ ఇంట్లో చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలా. తన బంధువులకు చెప్పాడు. బంధువులు ఎవరు వినలా. తన స్నేహితులకి చెప్పాడు. తన స్నేహితులు వినలా. ఏకంగా రాజమందిరానికి వెళ్ళి రాజుకు చెప్పాడు. 4 రాజుల కాలంలో 3 రాజులకు చెప్తే 3 రాజులు చెవిని పెట్టాడు. వినలా. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? రాజుకి చెప్పాడు, అందరికి చెప్పాడు, ఇతరులకి చెప్పాడు, అన్ని దేశానికి చెప్పాడు. వాళ్ళు కూడా వినలేదు. అందరికి చెప్పినా, పొరుగు వారికి చెప్పినా, బంధువులకి చెప్పినా, అందరికి చెప్పినా ఎవ్వరూ వినలేదు ఆయన మాట. అందుకని ఏడ్చాడు. ఇంకా ఆయనకి ఏం చేశారంటే వెళ్ళి ఒక కారాగారంలోనే పెట్టారు. నువ్వేంటి రోజు వచ్చి చెప్తున్నావు? నీ మాట మేము వినాలా? అంటే ఎప్పుడైతే పాపం అనేది పెట్టలేకపోతో, దురాత్మ అనేది ఆ శక్తి ప్రబలిపోతో, ఆ సమయంలో ఏమవుతుందంటే ఎవ్వరి మాట మనం వినం. ఎందుకు అలా జరుగుద్ది అంటే మనలో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు మనలో కొలువు ఉంటాడో, మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్థితిని మనం గ్రహించగలుగుతాం. భయం అనేది మన ఎడలో ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి కానీ, దేవుని యొక్క ఆరాధనకి కానీ, దేవుని యొక్క మాటకు మనం దూరం అయిపోతే వాడు మన మధ్య ఈ లోకంలో వానికి ఇచ్చినటువంటి శక్తిని మన పైన ఉపయోగిస్తాడు. మనం ఎప్పటికీ ఎల్లప్పటికీ
మనం సంఘానికి వచ్చాం కదా, ఇంటికి వెళ్తున్నాం కదా, ఆయన ప్రోక్షణ మన మీద ఉంటుంది, ఆయన మన మధ్యలో ఉంటున్నాడు, దేవదూతలు మనం దేవదూతలు మనం సంరక్షిస్తున్నా అంటే కుదరదు. మన ఆత్మని మనము ఎప్పటికప్పుడు సంరక్షించుకోవలసిన బాధ్యత మన పట్ల ఉంది. మనమే మన స్థితిని సంరక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి, మనమే సిద్ధపరచుకుంటూ దేవుడి చెంత ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆయనలో మనము కొలువు ఉండవలసిన బాధ్యత మనది. కేవలం సన్నిధికి వచ్చి ఆయనతో నువ్వు రోధిస్తూ ఉంటే, కేవలం సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని నువ్వు వింటుంటే, కేవలం సన్నిధికి వచ్చి నువ్వు ఆయన స్వరాన్ని నువ్వు కనుక పాటగా పాడుతుంటే కుదరదు. నీవు సంఘము బయట కూడా నీ ప్రవర్తన, నీ విషయాలు అన్నీ కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా దేవుని ఎడల నువ్వు కనపరచవలసిందే. హల్లెలూయా. యిర్మీయా ఎప్పుడైతే ఇలా చెబుతూ ఉన్నాడో, అయినా కానీ చెప్తూనే ఉన్నాడు, వినకపోయినా చెప్తూనే ఉన్నా ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైలు అంటే మామూలు జైలు కాదు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఉన్నాయో పెద్ద హాల్ పెట్టి ఆ హాల్లో మనకి అన్ని ఫెసిలిటీస్, అలా కుదరదు. అప్పటి కాలంలో అలా కాదు. కారాగారం అంటే మొత్తం ఒక గుహలోనికి తీసుకెళ్తారు. ఆ గుహలో ఏముంటుందంటే ఒక చిన్న త్వరలాంటిది, ఒక అంతే. ఆ రంధ్రంలో నుంచే సూర్యుడు వస్తాడు. ఆ సూర్యుడు కూడా ఒకవేళ నీకు కనుక కఠిన కారాగార శిక్ష వేసినప్పుడు దాన్ని కూడా రాయితో బంద్ చేస్తారు. అంటే నీకు ఆక్సిజన్ రాదు, నీవు సఫోకేట్ అవుతావు, లోపల చర్మంలో పుండ్లు వచ్చేస్తాయి, నీవు చచ్చిపోలేవు, అటు బతకలేవు, నీకు సరైన భోజనం ఉండదు, అసలు ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటావు? అలాంటి కారాగారంలోనికి ఆయన పెట్టేసి మళ్ళీ అక్కడ కూడా ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, అక్కడ కూడా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. అందరూ వచ్చి చెప్తున్నారు, కారాగారంలో ఉన్న ఆయన ఏడుస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, దేవుని కొరకు ఆయన దేవుణ్ణి వెతుకుచున్నా కానీ మీరు ఎవరు వినట్లేదు. రేపడనేటువంటి దినమున ఈ యొక్క సన్నిధి, ఈ యొక్క యెరూషలేము పట్టణం కానీ, ఈ యొక్క ఇశ్రాయేలు దేశం కానీ నాశనం అయిపోతుంది. మీరు అందరూ కూడా మరలా తిరిగి దేవుణ్ణి మీరు కనుగొనండి అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ మాటను పెరు చెప్పకుండా రాజు కానీ, రాజ సంరక్షకుడు కానీ, ఎవరు కానీ ఆ దేశం అంతా కూడా ఆయన మాట ఏం లేదు. ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో యిర్మీయా చెబుతున్నాడో చూడండి. యిర్మీయాని మీరు చదివితే కనుక, ఆ యిర్మీయా గ్రంథాన్ని మీరు చదివితే కనుక మనకే ఏడుపు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక నీళ్లు లేనటువంటి ఒక గోతి, ఆ గోతిలో ఇంకా అది కూడా ఏంటంటే మురికి పట్టినటువంటి గోతి, అందులో ఆ వాసనకి ఒక గంట ఉంటే మనిషి చచ్చిపోతాడు. అలాంటి గోతిలో వేసిన అయినా కూడా ఆయన వాక్యం చెప్తాడు. హల్లెలూయా. అలాంటి మాటలు పెట్టి అలాంటి ఆయన వ్యక్తిని వాళ్ళు చంపాలని చూసినప్పుడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు మాట వినకపోతే, ఇప్పుడు నీ స్నేహితుడు నీ మాట వినలేదు, ఓకే, నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినలేదు, నీ బంధువులు నీ మాట వినలేదు, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, అక్కడ ఉన్నటువంటి ఎవ్వరు మాట వినకపోతే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని అక్కడ చేశాడు. ఎవరు విన్నారో తెలుసా మాట? ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి శత్రువైనటువంటి ఆయన మాట విన్నారు. హల్లెలూయా. అలాంటి కార్యాలు ఉన్నాయి. నిన్నటి వరకు మనకి 9 గంటల వరకు మనకి తెలియదు ఈ పక్క సంఘం ఉందని కదా. 10 గంటలకి మనకి మెసేజ్ వచ్చింది, ఈ సంఘం జరిగింది, ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇలాంటి కటువు పరిస్థితులు వస్తాయో అప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారు, అవునా? అందరం ప్రార్థన చేశాం కదా. ఏ రోజైతే మనకి వార్త తెలిసిందో ఆ రోజు మనము ప్రార్థన చేశాం, ఆ రోజు మనము దేవుణ్ణి వెతికాం. అందుకే ఈ రోజు ఈ సన్నిధి వచ్చింది. ఇప్పుడు మనం ఊరుకుంటానా? ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలా? ఇంకా గట్టిగా మనం బలంగా పరిశుద్ధంగా ఉండాలా? ఇంకా గట్టిగా ప్రభువులో మనం ఉండాలా? ఇంకా దేవుళ్ళలో మనం ఉండాలా? ఏదో మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజున నువ్వు ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళకు. ఈ రోజున నీవు గ్రహించి నీవు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఆయనని మనమందరం కూడా మనస్ఫూర్తిగా ప్రభుని వేడుకుంటూ మన యొక్క సన్నిధి, మన యొక్క సంఘము, మన యొక్క కుటుంబం దేవులో ఆశీర్వదించబడి కొనసాగాలి. లేదంటే ఇది ఎవరో తప్పు చేశారు, మరి మేమెందుకు అనుభవించాలంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ తప్పు చేయలేదు, అందరూ మంచివారు ఉన్నారు కదా, కానీ వారికి కూడా శిక్ష పడింది కదా.
ఇర్మియా ఏం తప్పు చేశాడు? ఇర్మియా దేవుని మాట మాట్లాడుతున్నాడు. మనం అందరం తప్పు చేసాము, మనం అంతా తప్పు చేసాము, మనం అంతా పాడుపడినటువంటి వాళ్ళు, మనం అంతా అపవిత్రులం కాదు. ఏదైతే మనకు దేవునికి ఇష్టకార్యంగా లేదో వాటిని మనం తీసేసుకోవాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీరిని 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు వీరిని తీసుకువెళ్ళి ఆ పక్క పడేసి ఆ దేశాన్నంతటినీ, ఆ స్థలాన్నంతటినీ విశ్రాంతి పరిచారు. ఎందుకంటే ఆ స్థలంలో అపవాది అక్కడ ఉన్నాడు కాబట్టి అపవాదికి ఎవరైతే సహకరించారో వారినందరినీ తీసుకెళ్ళి అటుపక్క వాళ్ళు చెప్పారు. సో దేవునితో సన్నిహితంగా, దేవునితో క్లోజ్గా ఉండి దేవునితో కూర్చున్నటువంటి ఆ అవకాశాన్ని ఆదాము కోల్పోతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా దేవుని ఆత్మని దూషించారు. ఈ లోకంలో యేసయ్య అంటున్నాడు, మీరు ఏ పాపం చేసినా మీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మని కనుక మీరు దూషిస్తున్నా, అవమానపరిచినా మీ పాపానికి క్షమాపణ లేదు. కానీ మీరు ఏం చేశారంటే ఆ యొక్క ఆత్మని మీరు దూషించారు. ఆయన మహిమ సన్నిధి వెడలిపోయింది. ఎప్పుడైతే మహిమ సన్నిధి వెడలిపోయిందో 70 సంవత్సరాలు వారు కారాగార కంటే భయంకరమైనటువంటి బానిసత్వంలో వారు మగ్గిపోయారు. అప్పుడు ఎస్తేరు వచ్చింది. ఎజ్రా, నెహెమ్యా, జెరుబాయేలు అలాంటి వ్యక్తుల్ని దేవుడు తీసుకొచ్చాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా తిరిగి మళ్ళీ అక్కడ దానియేలు లాంటి వ్యక్తులు, యెహెజ్కేలు లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తుల చేత తిరిగి మళ్ళీ దేవుని సంఘం కట్టబడింది. ఈ రోజున నీ ఒక్క ప్రార్థన తిరిగి మనం అందరం కూడా కట్టబడి ఉన్నాం. ఈ సంఘ ప్రార్థన తిరిగి మనం అందరం కూడా కట్టబడి ఉన్నాం. ఈ రోజున నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడు. ఆ మాట చూడండి, 3వ అధ్యాయం 11. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెలుగు వాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. దేవుని సంగతి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదముని లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నశించిన దానిని వెతికి రక్షించేందుకు ఈ లోకానికి వచ్చాను. అందుకే ఆయన శిలువలో మరణిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన శిలువలో పట్టబడి ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు. అంటే ఎవరైతే దీనిని ఎరగరో వారిని క్షమిస్తున్నాడు. ఎరిగినటువంటి వారు తప్పు చేస్తే క్షమిస్తారా? దేవుని వాక్యం తెలిసిన నేను, దేవుడిని ఆరాధించేటువంటి మనకందరూ కూడా మనం ఎరిగినటువంటి వారు, దేవుడిలో ఉన్నటువంటి వారు. అడుగుడి మీకు ఇవ్వడం అన్నప్పుడు మనకి ఇచ్చాడు, వెదుకుడి మీకు దొరుకును అన్నప్పుడు మనకి దొరికింది, తట్టుడి మీకు తీయబడి అన్నప్పుడు మనము చెప్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఏ వెతకాలంట? పైనున్న వాటిని మీరు వెతకాలి, కిందున్న వాటిని కాదు మనం వెతకవలసింది. అందుకే ఆయన జక్కయ్య అనేటువంటి ఇంటికి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తాడు. జక్కయ్య ఇంటికి ఆయన వచ్చాడు. ఆ జక్కయ్య ఇంటిలో జరిగినటువంటి ఆ సంభాషణను బట్టి ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటాడు. అయితే నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయంలోనికి వచ్చాడు, నిన్ను వెతికాడు. ఇప్పుడు మనము వెతకవలసింది వాళ్ళు. మనం ఏం వెతకాలో తెలుసా? నువ్వు ఏది వెతకక్కర్లేదు అసలు. నీలోనే దేవుడు పరిశుద్ధాత్మను నింపాడు. ఆ పరిశుద్ధాత్మను మనము కోల్పోకూడదు. ఆ రోజున భౌతికమైనటువంటి కార్యముల చేత పాత నిబంధనలో వారు దేవుణ్ణి
దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు, దేవుని వెనక వారు దేవునికి దూరం అయ్యారు, దేవుని యొక్క ఆత్మను దూషించారు. అయితే ఈ కాలంలో యేసుక్రీస్తు మన కోసం వచ్చి ఆయన మన కోసం సిలువలో మరణించాడు కాబట్టి మనమందరం కూడా రక్షించబడి ఉన్నాం, పాపక్షమాపణ పొంది ఉన్నాం. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, సర్వసత్యంలోనికి నడిపించేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీలోనికి నేను పంపుతున్నాను. అంటే మనలో ఆ ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ లేక అపవిత్రాత్మ? పరిశుద్ధాత్మ నీలోనే ఉంటే ఈ కార్యాలు సఫలం చేస్తాయి. పరిశుద్ధాత్మ నీలో కనుక లేకపోతే మనం పడిపోయేటువంటి వారిగా ఉంటున్నాం. ఆ పరిశుద్ధాత్మను నింపుకున్న నీవు ఆ పరిశుద్ధాత్మలోనే నీవు కొనసాగాలి. ఆ పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మనకు తెలుసు 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. సహోదరులారా, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని చదవండి. దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. అందరం కూడా చెప్తాం, నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మెరుగకుందునని నిశ్చయించుకొంటిని. మనమందరం కూడా నిశ్చయించుకోవాలి ఈ రోజున. యేసుని మాత్రమే నీ వెలిగి ఉండాలి. యేసుని మాత్రమే మనము వెలికి దేవుని సన్నిధిలో ఆయన మధ్యన మనమందరం కూడా కనిపెట్టుకుని ఉండాలి. సమయం సంకుచితం కనుక ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకి సమయం మళ్ళీ దొరికినప్పుడు మనము ఈ పాయింట్ మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే యాకోబు గురించి మనము ఎన్నో విషయాలు ఉన్నాయి. యాకోబు వెతకక 20 సంవత్సరాలు వెళ్ళిపోయాడు, కానీ వెతికినప్పుడు దేవుడు తనకు ఇశ్రాయేలుగా మార్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వెతికారో, వెతికినంత కాలము దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని ఎప్పుడైతే వెతకక దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారో, వారు కనిపెట్టకుండా ఉన్నప్పుడు దేవునికి వారు శిక్షార్హులుగా వహించినారు. కానీ యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన రక్తాన్ని మన కోసం అర్పించాడు. ఆ రక్తము చేత మనమందరం కూడా విమోచించుంటున్నాము. కాబట్టి మనలో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉందా లేదా అది మనకు కావాల్సింది. మనం పరీక్ష చేసుకుందాం. తలలు ఉంచుకుందాం, పరీక్ష చేసుకుందాం. పరీక్ష